ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని దేవుని మాటలలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే వాక్యము నేను చెప్పి ఉన్నాను. అయితే గడిచిన నెలలో మనం చూచి ఉన్నాము. దేవుని బిడ్డలందరూ ఎంతో ఐక్యత కలిగి ఉండడం. మనం కూడా దేవుని బిడ్డలం. అలాగే అనేకులు మనము వారు ఏక మనసు కలిగి, దేవుని మనసే ఏక మనసు, అందరికీ దేవుని మనసు కలిగి ఎంతో బాధతో, అంత బాధలో కూడా చిన్న తప్పు కూడా చేయకుండా చాలా శాంతియుతంగా, ఎంతో క్రమశిక్షణగా దేవుడి యొక్క నడిపింపుతో ప్రతి ఒక్కరూ ఉండడము, అలాగే మనం కూడా ఉండడము దేవుడి యొక్క కార్యమే. నిజంగా ఎంతో వేదన ఉన్నప్పటికీ, ఎంతో బాధ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముడు దేవుడు తండ్రి ఒక్కటే కదా, ఆయన నడిపింపును చూసి ఎంతో సంతోషం అనిపించింది, దేవునికి మహిమ కలిగింది అనిపించింది. కానీ ఎంతో వేదన కూడా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఉంది. అయితే మన వేదనని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన ఎప్పటికీ ఆయన దీనులకు తన కృపానుగ్రహిస్తా అంటున్నాడు. ఆయన దీనులకు అండగా ఉంటానంటున్నాడు. కీర్తనల్లో అంటున్నాడు, దీనులకు అండ ఆయనే అని ఉంది. కాబట్టి దేవుడు మనకి అండగా ఉంటాడు. ఆయన కోసం ఎవరు బాధలు పడుతున్నారో వారందరికీ ఆయన అండగా ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే వివరించడానికి 1000 నాలుకలు సరిపోవు అంటున్నాడు దావీదు మహారాజు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. అయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అంటున్నాడు దావీదు మహారాజు. దేవుని సహాయంతో రాసిన కీర్తనలో అంటున్నాడు. అయితే శాశ్వత జీవం ఉంటుందంట. ఈ భూలోకంలో కూడా పరిమళ వాసనగా ఉంటుందంట. పరిమళ వాసన అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడే పరిమళ వాసన అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు, అందరం ఐక్యంగా ఉన్నప్పుడు ఆ పరిమళ వాసన ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అది నేను గ్రహిస్తూనే ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఆత్మ నడిపింపు వలన ఎంత సంతోషం కలుగుతుంది. ఇంత దుఃఖంలో కూడా ఆనందం కలిగిస్తున్నాడు దేవుడు, ప్రశాంతత ఇస్తున్నాడు దేవుడు అనిపించింది. అయితే శాశ్వత జీవం ఎక్కడ ఉంటుంది అంటే పరలోకంలో మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో పుట్టిన వారందరూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోవాలి. కానీ